వచ్చే 3 గంటల్లో సిటీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. ఉప్పల్, బోడుప్పల్ ఏరియాలో కుండపోత వాన కురుస్తోంది. మల్కాజ్గిరి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వాన కురుస్తోంది. ఎర్రగడ్డ, బోర్బండ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. ఇక సిటీలో వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం సిటీకి 3 గంటల పాటు వర్షాలు అలర్ట్ ఇచ్చింది కదా వెదర్ డిపార్ట్మెంట్, డీటెయిల్స్ ఏంటి? సిటీలో అయితే రానున్న 3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా రానున్న 2-3 గంటల పాటు అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ జోరు వాన కూడా కురిసే అవకాశం ఉందంటూ అటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా భారీ వర్షం నీరు చేరే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు ఐఎండీ, జిహెచ్ఎంసీ, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, మాతాపూరు, అదేవిధంగా బంజారా హిల్స్ ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపు కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తా ఉంది ప్రస్తుతం. అయితే ఇదే విధమైనటువంటి వర్షం దాదాపు ఇంకొక 2-3 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇదే విధమైనటువంటి వాతావరణం 3 గంటలు భారీ వర్షాలు కురవచ్చు. అదేవిధంగా చిరుజల్లులు అయితే కురిసే అవకాశం ఉందంటూ కూడా వెదర్ కు సంబంధించినటువంటి ఫోర్కాస్ట్ ఐఎండీ రిలీజ్ చేసింది. సిటీలో ఉండేటువంటి పబ్లిక్, అంటే ఇది రాత్రి సమయం కావడంతో ఓల్డ్ బిల్డింగ్స్, అంటే చాలా రోజుల క్రితం ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలలో ఉండేటటువంటి పబ్లిక్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో జిహెచ్ఎంసీ ఇప్పటికే 141 గుర్తించింది. ఆ వాటర్ లాగింగ్ ప్రాంతాలన్నింటిలో కూడా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, మాన్సూన్స్ కు సంబంధించినటువంటి టీమ్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేసింది. లోతట్టు ప్రాంతాలలో ఉండేటటువంటి వీటన్నింటి దగ్గర ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉండే విధంగా అయితే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కువగా ఎక్కడైతే నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాల్లో సూచికలు కూడా పెట్టారు. లోతట్టు ప్రాంతాలలో అటు సైడ్ ప్రయాణించే పబ్లిక్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అటు ఐఎండీకి సంబంధించి కానివ్వండి, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉప్పలు, అదేవిధంగా రాజేంద్ర నగర్, సిటీ శివారు ప్రాంతాలు, సెంట్రల్ సిటీ, సౌత్ సిటీ, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తూ ఉంది. ఇదే విధమైనటువంటి వర్షం మరొక 2-3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. పబ్లిక్ అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాత్రి సమయంలో కురిసే వాన కంటిన్యూగా కురిసే అవకాశం ఉంటుంది కనుక అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉంది. ఇక ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. హాఫ్ అన్ అవర్ నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేనటువంటి ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తూ ఉంది. ఇటు పబ్లిక్, అంటే ముఖ్యంగా రోడ్ల మీద వెళ్ళేటటువంటి పబ్లిక్ ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా, అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నింటినీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలంటూ అటు ఐఎండీ కానివ్వండి, లేదంటే హైడ్రాకు సంబంధించి ట్రాఫిక్ కు సంబంధించినటువంటి పోలీసులు, ముఖ్యంగా రాత్రి సమయం లోపల వెళ్ళేటటువంటి వాళ్ళు, 2 వీలర్స్ మీద వెళ్ళేటటువంటి పబ్లిక్ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వర్షాల కారణంగా వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉందంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేస్తా ఉన్నారు.